హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు నేను చట్నీ చేయబోతున్నాను. సో చట్నీ ఏ విధంగా ఉంటుందంటే మిరపకాయలు ప్లస్ టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి నేను చట్నీ చేయబోతున్నాను. సో ముందుగా నేను ప్యాన్ వేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్తో పాటు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్నాను. సో గరం అవుతుంది. ఇప్పుడు దాంతో పాటు మిరపకాయలు అనేది కూడా వేసుకున్నాను. కావాల్సిన మిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలతో పాటు నేను ఒక 5 టమాటాలు వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాంట్లో ప్యాన్లో వేసుకున్నాను. దాంతోపాటు 2 చిన్న మన ఆలు అనేది వేసుకున్నాను, కట్ చేసుకుని. దాంతోపాటు 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. సో అవన్నీ మిక్సింగ్ చేసుకుని గరం ప్యాన్లో ఇక్కడ వేడిగా వేయించుకున్నాను, దూరగా వేయించుకున్నాను. సో వేయించుకున్న తర్వాత నేను డైరెక్ట్ ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. దాంతో పాటు నేను కావాల్సినంత కొత్తిమీర కూడా దీంట్లో వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఫ్లవర్ చూడొచ్చు. ఫ్లవర్ అనేది చాలా అద్భుతంగా వచ్చిందండి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఫ్లేవర్ కూడా చాలా ఖతర్నాక్ వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ 5 నిమిషాల్లో మీరు యొక్క చట్నీని రెడీ చేసుకోవచ్చు మీ ఇంట్లో. సో నేను టేస్ట్ కూడా చేశాను. గరం అన్నం వేసుకున్నాను. దాంతోపాటు నేను చట్నీ వేసుకున్నాను. చట్నీతో పాటు పప్పు వేసుకున్నాను. 2 మిక్స్ చేసుకుని తింటే ఏమో టేస్టీగా ఉందండి. ఖతర్నాక్ టేస్టీ ఉంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ యొక్క 5 నిమిషాల్లో మీరు చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా కర్రీస్ అవైలబుల్ లేకపోతే కనుక ఈ విధంగా మీరు జస్ట్ 5 మినిట్స్లో ఇలా చట్నీ రెడీ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.